హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మంజు టైలరింగ్ బ్లాగ్స్. మా వీడియోస్ మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఈ బ్లౌజ్ అయితే ఎట్లా ఉందో కామెంట్ అయితే చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో అయితే నేను ముందుకైతే తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో కూడా చూడండి. కొత్తగా చూసే వాళ్ళు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇదైతే ప్యూర్ వైట్ బ్లౌజ్. ఇది ప్యూర్ వైట్ బ్లౌజ్. దీని చీర అయితే గ్రీన్, పాచి గ్రీన్ అంటారు కదా, ఆ రంగులో ఉంటుంది. నేనైతే దీనికి పైపింగ్ అయితే వేయలేదు, తెప్పించి కుట్టేశాను. అంటే తిరగేసి రాంగ్ సైడ్ తిప్పించేసి కుట్టేశాను ఫ్రెండ్స్. ఎందుకంటే వైట్ బ్లౌజ్ ఏ చీరలకైనా మ్యాచ్ అవుతుంది కదా అనేసి కస్టమర్కి కూడా చెప్పినాను. ఇట్లయితే కుట్టుకోవచ్చుగా, బాగుంటుందంటే సరే అమ్మా బాగుంటే అట్లనే కుట్టి పైపింగ్ వేయని చెప్పినాను. సరే వేయొద్దని అయితే చెప్పింది. అందుకోసం అనేసి నేను ఇట్లనే కుట్టాను. షార్ట్ హ్యాండ్స్ కూడా అయితే కట్ వర్క్ అయితే వచ్చింది. అంటే కట్ వర్క్ కాదు కానీ కట్ వర్క్ మోడల్లో వచ్చింది. అందుకనేసి బ్లౌజ్ అయితే చాలా వర్క్ కూడా డిజైన్ అయితే కూడా బాగుంది. దీని డిజైన్ కూడా బాగుంది. అందుకనేసి ఈ వీడియో మీ ముందుకు తీసుకొచ్చాను ఫ్రెండ్స్. చూడండి, స్ట్రైట్ కట్ బ్లౌజ్. ఇది క్రాస్ కట్ అయితే కాదు. మా షాప్లో మేము క్రాస్ కట్ బ్లౌజులు అయితే కుట్టానండి. అన్నీ స్ట్రైట్ కట్ బ్లౌజులే. ఇక్కడ స్ట్రైట్ కట్ బ్లౌజులే వాడతాము. మా ఆంధ్ర సైడ్ అంతా అని చెప్పను, కానీ మా ఊర్ల కల్లా అయితే మేము స్ట్రైట్ కట్ బ్లౌజులే కుడతాం ఫ్రెండ్స్. క్రాస్ కట్ అయితే రేర్గా అప్పుడప్పుడు వస్తుంటాయి అంతే. ఇంకా వచ్చేసి నెక్ వచ్చేసి స్టార్ నెక్ అయితే కట్ చేస్తున్నాను. నేను మర్చిపోయి రౌండ్ నెక్ పెట్టేసినాను. మళ్ళీ గుర్తొచ్చి అవును అక్క చెప్పింది స్టార్ నెక్ పెట్టమని. 3 బ్లౌజెస్కి స్టార్ నెక్ పెట్టమనింది. మిగతా మొత్తం ఈ కస్టమర్ వచ్చి 8 బ్లౌజులు ఇచ్చింది. 8 బ్లౌజుల్లో మూడు బ్లౌజులకు అయితే స్టార్ నెక్ పెట్టు, మళ్ళీ మిగతా వాటికి రౌండ్ నెక్కే పెట్టమనింది. సరే అనేసి నేను ఓకే అక్క, మీకు ఎట్లా ఇష్టమైతే అట్లనే కుడతానని చెప్పినాను. స్టార్ నెక్కే కుట్టినాను. మామూలు యాస్టిస్ రౌండ్ నెక్కే పెట్టుకుంటాను. ఈసారి ఎందుకో నచ్చిందేమో స్టార్ నెక్ పెట్టమని అడిగింది. సరే అని చెప్పినాను. 3 బ్లౌజులకి ఆల్రెడీ 7 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ అయితే అయిపోయినాయి. ఆ యొక్క తీసుకొని కూడా వెళ్ళిపోయింది. ఇంకా 3 బ్లౌజెస్ అయితే ఉన్నాయి నా దగ్గర. 3లో 2 బ్లౌజులు అయితే అయిపోయినాయి. ఒకటి మిర్రర్ వర్క్ బ్లౌజు, అది కట్ వర్క్ వచ్చింది. ఇంకొచ్చేసి ఇది కూడా కట్ వర్క్ మోడలే. చూడండి, వర్క్ బ్లౌజ్ మొత్తం చిన్న ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది. బాగుంది కదా వైట్ బ్లౌజు, అందులోనూ బాగుంటుంది. ఆ చీరలకైనా వేసుకోవచ్చు. చూడండి, నేను ఇక్కడ లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిన తర్వాత లైనింగ్ అయితే ఒరిజినల్ క్లాత్ పైన వేసి కట్ అయితే చేస్తాను. ఇక్కడ కూడా చూడండి, మీరు చూస్తున్నట్లయితే ఇది కూడా స్ట్రైట్గానే పెట్టి అయితే కట్ చేస్తాను. ఇక్కడైతే నేను ఫ్రంట్ పార్ట్ లోత్ తీయడం మర్చిపోయింది. నేను కటింగ్లోనే ఫ్రంట్ పార్ట్ లోత్ అయితే తీస్తాను. కొంతమంది అయితే స్టిచ్చింగ్లో తీస్తామంటారు. ఏదైతే మనకు కటింగ్లో అయితే ఫ్రంట్ పార్ట్లో తీసేయడం చాలా బెస్ట్ పద్ధతినే నేనైతే నా ఒపీనియన్ అయితే చెప్తాను. ఇంకా బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసినాను. అన్నీ ఒకేసారి కింద నేల మీద పెట్టుకుంటే అన్నీ ఒకేసారి పరిచేయచ్చు. కాకపోతే నేనైతే స్టూల్ మీద కట్ చేస్తాను. వీడియో కోసం అనేసి నీట్గా వస్తుంది అనేది దానివల్ల పార్ట్స్ కట్ చేస్తాను. అక్కడ గాలి అయితే చాలా విపరీతమైన గాలి ఉంది బయట కదా, బస్సులు పోతూ ఉంటాయి. అందుకోసం అనేసి చూడండి, ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేస్తాను.
ఇది చాలా చిన్న పీస్ అండి. ఇది బ్లౌజ్ అయితే పెద్ద సైజు బ్లౌజ్ కుట్టాలా. ఈ యొక్క చీరలన్నీ పెద్ద సైజు, అందుకోసమని బ్లౌజులు అయితే చాలా చిన్నగా వస్తాయి. ఏదో ఒక కొన్ని బ్లౌజులు మాత్రమే పెద్ద బ్లౌజులు మీటర్ అట్లా ఉంటాయి, కానీ మిగతా అంతా చిన్నవి. చూడండి లైనింగ్ ఎంత జాయిన్ చేయాలి, దాంట్లోనే అడ్జస్ట్మెంట్లు అంతా చేసుకొని బ్లౌజ్ కుట్టడం అంటే చాలా కొంచెం కష్టమే. అయినా మనకు తప్పదు కదా, కుట్టాలా. కుడితేనే అడ్జస్ట్మెంట్ చేసి కుడితేనే మనము మంచి గుర్తింపు అయితే మనకు వస్తుంది. లేదు సరిపోదని ఇచ్చేస్తే వాళ్ళు ఇంకొక దగ్గర అయినా కుట్టించుకుంటారు, మనకైతే గిరాకీ రాకుండా అయిపోతారు కస్టమర్స్. కాబట్టి మనము అడ్జస్ట్మెంట్లు బాగా చేయాలా. ఉన్న క్లాత్నే బ్లౌజ్గా కుట్టాలా. మీరు ముందు ఫస్ట్ క్లిప్లోనే చూసి అంటారు బ్లౌజ్ అయితే ఎంత పెద్ద బ్లౌజు, ఎంత నీట్ ఫినిషింగ్ అయితే వచ్చింది. ఫినిషింగే కాదండి, మన షాప్లో కుట్టే బ్లౌజులు ఫిట్టింగ్ కూడా ఉంటాయి. మా ఛానల్ని ఆదరిస్తున్న మీకు అందరికీ మరొక్కసారి థ్యాంక్స్ అండి. మా ఛానల్ నచ్చింది అనుకుంటున్నాను. ఇంతవరకు చూసిన వారందరికీ థ్యాంక్ యూ సో మచ్.